రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అధ్యక్షతన బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త రామబాణంలో పాల్గొని పార్లమెంటు ఎన్నికల్లో డీకే అరుణ అక్కను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు. అదేవిధంగా రేచింతల తమ్ముడు శ్రీనివాస్ గారు పాదయాత్రలో భాగంగా 40 మంది వచ్చిండ్రు, ఆర్ఆర్ సెంటర్లు వచ్చిండ్రు, అమ్మరిందలు వచ్చిండ్రు, ఆత్మకూరులు వచ్చిండ్రు, తిప్పడంపల్లిలు వచ్చిండ్రు. అంటే మంది వచ్చిండ్రు. కానీ వచ్చిన తర్వాత మనం పండుగ చేసుకొని ఇంటికాడ కూర్చుంటే మరుసటి రోజు వాళ్ళు పండుగ వాళ్ళు జమ చేసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో నర్వ మండలంలో ఉన్నటువంటి జిన్నారం, చిత్తనూరు, ఎక్లాస్పూరు, కన్మనూరు గ్రామాలు, అదేవిధంగా బుడ్డగంటాండ, గాజులైతాండ, తర్వాత జంగంరెడ్డిపల్లి, ఉందెకోడు, పాతచేడు, రాజుపల్లి, రాయకోడు, అదేవిధంగా కల్వాల, సీపూరు, లక్కడతోటి, జగ్గన్నపల్లి, కుమారలింగంపల్లి, రాంపూరు, యాంకి, నర్వ, లక్కడతోటి గ్రామాలు అమర్చింత రూరల్ పట్టణ అధ్యక్షుడు హరీష్ గారు, అదేవిధంగా యాంకి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి గారు, మాజీ సర్పంచ్ ఉందెకోడు జగన్నాథం గారు, డాక్టర్ బాబు పైన ఒక అర్జెంట్ ఉంటుందా, అదేవిధంగా రేచింతల తమ్ముడు శ్రీనివాస్ గారు పాదయాత్రలో భాగంగా 40 మంది వచ్చిండ్రు, ఆర్ఆర్ సెంటర్లు వచ్చిండ్రు, అమ్మరిందలు వచ్చిండ్రు, ఆత్మకూరులు వచ్చిండ్రు, తిప్పడంపల్లిలు వచ్చిండ్రు. అంటే మంది వచ్చిండ్రు. కానీ వచ్చిన తర్వాత మనం పండుగ చేసుకొని ఇంటికాడ కూర్చుంటే మరుసటి రోజు వాళ్ళు పండుగ వాళ్ళు జమ చేసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో నర్వ మండలంలో ఉన్నటువంటి జిన్నారం, చిత్తనూరు, ఎక్లాస్పూరు, కన్మనూరు గ్రామాలు, అదేవిధంగా బుడ్డగంటాండ, గాజులైతాండ, తర్వాత జంగంరెడ్డిపల్లి, ఉందెకోడు, పాతచేడు, రాజుపల్లి, రాయకోడు, అదేవిధంగా కల్వాల, సీపూరు, లక్కడతోటి, జగ్గన్నపల్లి, కుమారలింగంపల్లి, రాంపూరు, యాంకి, నర్వ, లక్కడతోటి గ్రామాలు